విశ్లేషిస్తే మా ప్రభాకరు ఏ ఒక్క శాఖను కూడా వదలడు, ఏ ఒక్క శాఖను వదలడు, ఎక్కడ నిధులు వదలడు. ఇది నా హుస్నాబాద్, నా హుస్నాబాద్కి ఇది కావాలి అని మొండికి కూర్చుంటాడు. మీరు గౌరవలి ప్రాజెక్టే తీసుకుందాం, లేదా ఏ శాఖ వద్దు మా శాఖనే తీసుకుందాం. హుస్నాబాద్ అంటే ఓ తాలూకా హెడ్ క్వార్టర్స్, హుస్నాబాద్ అంటే వైద్య సేవలకు సంబంధించి 30 పడకలు 50 పడకల హాస్పిటల్. ఈరోజు 50 పడకల హాస్పిటల్ పోయి 150 పడకల హాస్పిటల్ సుమారు 82-83 కోట్లతోటి 50, 150 మరియు MCH అంటే 250 పడకల హాస్పిటల్ మీ హుస్నాబాద్కు అవసరమా? ఆ ఆలోచన రాబోయే తరాలు కూడా ఏ రకంగా ఉండాలి, ఆరోగ్యము పేదవాని ఆరోగ్య పరిరక్షణ అనేది ప్రభుత్వ బాధ్యత, అది నా బాధ్యత, నా సర్కారు బాధ్యత. నేను సేవలు అందించాలి. సమాజంలో మార్పు రావాలన్నా విద్యాపరంగా సురక్షితంగా ఉండాలంటే, ఆరోగ్యపరంగా పోటీ ప్రపంచంలో బతకాలంటే నైపుణ్యము, ఆ నైపుణ్య అంశమే ఈరోజు శాతవాహన యూనివర్సిటీ ద్వారా మీ ప్రాంతానికి ఇంజనీరింగ్ కళాశాల రావడం. శాతవాహన యూనివర్సిటీ 2009లో వస్తే 2006లో వస్తే 2006, 2016, 2025 అంటే సుమారు 19 సంవత్సరాలకు మీకు ఈరోజు ఒక ఇంజనీరింగ్ కళాశాల తీసుకురావడం జరిగింది. అంటే కేవలం ఇది సాధ్యపడింది ప్రభాకర్తో. 250 పడకల హాస్పిటల్, దాని మెల్లగా నాకు చెవులో ఒక మాట చెప్పాడు. మెడికల్ కాలేజ్ కష్టమవుతుండొచ్చు, పక్కకే సిద్దిపేట మెడికల్ కాలేజ్ ఉన్నది, జనగామ మెడికల్ కాలేజ్ ఉన్నది, కరీంనగర్ మెడికల్ కాలేజ్ ఉన్నది, మాకు ఒక పీజీ సెంటర్ ఇవ్వండి అని చెప్పి మా ప్రభాకర్ అడిగింది. అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ MBBS కాదు, కనీసం 50 సీట్లతోటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెంటర్ని ఇక్కడ ఏర్పాటు చేయన్నా అని చెప్పేసి అడిగితే తనకు చెప్పాను, ఈరోజు హుస్నాబాద్లో ప్రకటిస్తాము 250 పడకల ఆసుపత్రికి కనీసం 25-50 సీట్లతోటి ఒక పీజీ సెంటర్ కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తామనే విషయాన్ని సవినయంగా మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు కాంగ్రెస్ సర్కార్ వచ్చి మరొక 8 మెడికల్ కళాశాలలు, 16 నర్సింగ్ కళాశాలలు, ప్రతి తాలూకాకు ప్రతి నియోజకవర్గానికి ఒక నర్సింగ్ కాలేజ్ అవసరము. ఎందుకంటే మన ఆడబిడ్డలు నర్సింగ్ ఆఫీసర్లు కావాలి. ప్రపంచంలో ఏ దేశానికైతే అవసరం ఉందో, జపానే కానీ, జర్మనీయే కానీ, కెనడానే కానీ, ఆస్ట్రేలియానే కానీ, మన పిల్లలు, మన ఆడపిల్లలు నర్సింగ్ ఆఫీసర్స్ అయి ఆ భాషలో పాండిత్యాన్ని పొంది, జాపనీసే కానీ, జర్మనే కానీ, ఇంగ్లీషే కానీ ఆ భాషలో పాండిత్యం పొంది ఆ దేశంలో పోయి సేవలు అందించాలి. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ ఆడబిడ్డలు నర్సులుగా, డాక్టర్లుగా ఎదగాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే 16 నర్సింగ్ కాలేజీలు, 960 సీట్లు, మళ్ళీ ఇప్పుడు రాబోయే కాలంలో ఇంకా నర్సింగ్ కాలేజీలు
మంజూరు చేయబోతున్నాం అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే సమాజంలో మార్పు రావాలంటే ఇంతకుముందు చెప్తుండే మాకు ప్రభాకర్ గారు, ఒక కాలంలో ఇది నక్సలైట్ల ప్రాంతం, ఒక కాలంలో ఇది కమ్యూనిస్టు ప్రాంతం, ఈరోజు ఇది కాంగ్రెస్ ప్రాంతం. సిద్ధాంతాలని తప్పు పట్టము, హింసని తప్పు పడతాం, కానీ సిద్ధాంతాలను తప్పు పట్టము. ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాము, స్వేచ్ఛని గౌరవిస్తాము. ప్రజాస్వామ్యంలో మాకు ఇలాంటి నాయకుడు కావాలి అంటే ఆ ఓటు